పరిశుద్ధుడైన తండ్రి, మరొక దినంలోనికి ఆయుష్కాలంలోనికి తోడుకొని వచ్చిన మీకు వందనాలు తండ్రి. మీ జ్ఞాన గ్రంథంలో నుండి కొన్ని మాటలు మేము ధ్యానించుండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేయండి తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డ కూడా మీరు మా కొరకు ఏవైతే రాయించారో వాటి ప్రకారంగా మా జీవితాలను కట్టుకోవడానికి గొప్ప కృప చూపుతారని నమ్ముచున్నాం తండ్రి. ఎందరైతే రానై ఉన్నారో వారందరూ కూడా సకాలంలోనికి మీ మందిరానికి రప్పించి మీ మాటలు వినిపింపజేసి మీ మాటల ప్రకారంగా మా బతుకులను కట్టుకొని గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇస్తారని నమ్ముచున్నాం తండ్రి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. 20 నిమిషాలు ధ్యానించుకుందాం. సారు మార్గ మధ్యంలో ఉన్నాడు. ఆయన వచ్చే వరకు కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్లో నుండి దేవుడు మన కొరకు ఏం రాయించాడు అనే వాక్య ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా వాక్య ధ్యానం చేసిన ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ధ్యానించే పనిలో, దేవుణ్ణి గుర్తు చేసుకునే పనిలో, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే పనిలో మనమంతా కూడా ఉన్నాం. ఇది గమనించాలి. ఈరోజు దేవుడు మన కోసం ఏం చేశాడు, దేవుని కోసం మనం ఏం చేయాలి అనే విషయాల గురించి మనం మాట్లాడదాం. అయితే దేవుడు మన కోసం ఏం చేశాడు అనే దానికంటే ముందు మనము మనుషులుగా సాటి మనుషుల కోసం ఏం చేశాము అనేది చూద్దాం. మీ అందరికీ తాజ్మహల్ తెలుసు కదా. తాజ్మహల్ చదువుకున్న వాళ్ళకు బాగా తెలుసు. తాజ్మహల్ అనేది అది ప్రేమకు గుర్తు, చిహ్నం. షాజహాన్ గారు తన ప్రేమించిన ప్రియురాల కోసము ఒక జ్ఞాపకంగా ఒక గుర్తును కట్టాడు. దాన్ని కట్టడానికి సుమారుగా 40 సంవత్సరాల కాలం పట్టింది. 40 సంవత్సరాల కాల పరిధిలో తన ప్రేమకు గుర్తుగా, జ్ఞాపకంగా ఒక పెద్ద కట్టడాన్ని చూసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ నిర్మాణం వెనకాల మనకి ఏం గుర్తుకొస్తుంది అంటే ఒక ప్రేమకు గుర్తుగా గుర్తుకొస్తుంది. మనందరికీ కూడా మనందరికీ తెలిసే ఉంటుంది. హైదరాబాద్లో కూడా ఒక గుర్తు ఉంటుంది, అదే చార్మినార్. 1519వ సంవత్సరంలో చార్మినార్ ఆ నిర్మాణాన్ని ప్లేగు వ్యాధి కోసము నిర్మించారు. దేనికి జ్ఞాపకంగా నిర్మించారు అంటే ప్లేగు వ్యాధి నివారణ కోసము నిర్మించారు. అయితే ఇవన్నీ కూడా ఒక కట్టడాలు మన ముందు జరుగుతున్నాయి. ఆ కట్టడాల వెనుకల ఏముంది అంటే ఒక జ్ఞాపకం ఉంది అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా రీసెంట్గానే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి. 10వ తరగతి ఎగ్జామ్స్ అయిపోయిన వాళ్ళకు మరలా స్కూల్కి వెళ్ళాలంటే అవ్వదు. ఇంకా అది వారికి ఒక జ్ఞాపకం అంతే. 10 వరకు, 1 నుంచి 10 వరకు చదువుకున్న స్కూల్లో 10 అయిపోగానే వారిని ఆ స్కూల్లోకి యథావిధిగా రాణించడానికి వీలు పడదు. అదొక జ్ఞాపకంగా మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది అంతే. అలాగే ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు కానీ, డిగ్రీ అయిన వాళ్ళు కానీ, ఇంకా ఎవరైనా కానీ ఇంతకుముందు అక్కడ కొన్ని సంవత్సరాలు పనిచేసినా లేదా స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా మరలా ఆ స్కూల్కి యథావిధిగా వెళ్ళడానికి అవకాశం ఉందా అంటే ఉండదు. వాళ్ళకు ఒక కాల పరిమితి ఉంది. ఆ కాల పరిమితిలోనే వాళ్ళ జ్ఞాపకాలు ఉంటాయి వారందరికీ కూడా. ఈరోజు మనమంతా కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నాం. మనమంతా కూడా ప్రతి పెళ్ళానికి పుట్టినింటికి వెళ్ళాలనేది కోరిక. అదొక జ్ఞాపకంగా పెట్టుకుంటారు వాళ్ళంతా కూడా. 20 సంవత్సరాలు ఆ ఇంట్లో పెరుగుతుంది, మన ఇంటికి వస్తుంది. ఆ ఇంట్లో ఏం చేసింది అనేది ఒక జ్ఞాపకంగా మాత్రమే గుర్తు చేసుకుంటుంది అంతే. పెళ్ళి కాకముందు ఆ ఇంట్లో స్థిరంగా ఉండే ఆమె పెళ్ళైన తర్వాత మాత్రం గెస్ట్గా వచ్చి వెళ్తూ ఉంటుంది, అతిథిగా వచ్చి వెళ్తూ ఉంటుంది. పండుగలకో ఏదో సందర్భాలకో ఫంక్షన్స్కో వస్తూ వెళ్తూ ఉంటుంది. అంటే దీని వెనకాల ఉద్దేశం ఏమిటి అంటే ఒక జ్ఞాపకం చూసుకుంటున్నాం అంతే మనమంతా కూడా. ఆదివారం కూడా ఒక జ్ఞాపకం. ఏది జ్ఞాపకం? ఆదివారం యేసుక్రీస్తు వారు మన కొరకు, మన పాపాల కోసము మరణించాడు. శుక్రవారం రోజు సమాధి చేయబడ్డాడు. తర్వాత శనివారం వరకు సమాధిలో ఉన్నాడు. ఆదివారం తెల్లవారుజామున ఆయన తిరిగి లేచాడు. ఇది మనందరికీ జ్ఞాపకం. ఇదిగో జ్ఞాపకం చేసుకున్నకు దీన్ని చెయ్యుడండి అని చెప్పాడు.
అంటే ప్రతి దాని వెనకాల జ్ఞాపకం 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 అనే మాట నేను చెప్తా ఉన్నాను. జ్ఞాపకం అనేది అంత విలువైనదా అంటే జ్ఞాపకం అన్నది చాలా విలువైనది. కొంతమంది జీవితాలలో తీపి జ్ఞాపకాలు ఉంటాయి. పెళ్ళైన సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఒక్కరు స్పెషల్గా కనిపిస్తుంటాం అందరికీ. మనమే స్టేజ్ పైన కూర్చుంటాం, స్టేజ్ పైన నించుంటాం, ప్రతి ఒక్కరు మనల్ని గౌరవిస్తారు, రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు, విష్ చేస్తూ ఉంటారు మనల్ంతా కూడా. అది ఒక జ్ఞాపకం మనందరికీ కూడా. మరలా పెళ్లి రోజు వస్తుందంటే మరలా పెళ్లి రోజు రాదు. ఇంకా పెళ్లి రోజు జ్ఞాపకంగా ఒక డే వస్తుంది, ఆ ఫలానా రోజు మా పెళ్లి రోజు అని. అంటే మన జీవితాలలో గడిచిపోయిన ప్రతి క్షణము కూడా మనకు ఒక జ్ఞాపకంగా ఉంటుంది. అవి మనిషి జీవితాలలో 2 జ్ఞాపకాలు ఉంటాయి. ఒకటి చేదు జ్ఞాపకాలు, మరొకటి తీపి జ్ఞాపకాలు, మధుర జ్ఞాపకాలు. దేవునికి కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా అంటే భక్తుడైన దావీదు గారు ఒక మాట చెప్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనంలో భక్తుడైన దావీదు గారు ఒక మాట చెబుతూ, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు అని దావీదు గారు అంటున్నారు. భక్తుడైన దావీదు గారు ఇశ్రాయేలు జనాంగాలకు ఆయన రాజుగా ఉన్నాడు. రాజుగా ఉండే ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. ఈరోజు భూమిపైన మనిషి 5 అడుగుల నుంచి 7 అడుగుల మధ్య ఉండే ఈ మనిషి కోసము దేవుడు ఏం చేశాడంటే విశాలమైన సృష్టిని చేశాడు. అందులో సెలయేర్లు పెట్టాడు, అందులో మొక్కలు పెట్టాడు, అందులో వృక్షాలు పెట్టాడు, అందులో 84 లక్షల జీవరాశుల గల సమూహాన్ని అందులో పెట్టాడు. తర్వాత అంతరిక్షాన్ని పెట్టాడు. మన కోసం ప్రతీది చేశాడు దేవుడు. ఇవన్నీ చేసిన నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు మనిషి ఏ పాటి వాడు అని దావీదు గారు అంటున్నాడు. భక్తుడు, రాజు అయిన భక్తుడే ఒక మాట అంటున్నాడు, మనిషి ఏ పాటి వాడు. వీటన్నిటిని చూస్తే చాలా చిన్నివాడు కదా మనిషి, కానీ నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకుంటున్నావంట. నువ్వు కలగజేసిన సృష్టిని జ్ఞాపకం చేసుకుంటున్నావంటే సృష్టి కావాల్సింది నాకు. జ్ఞాపకంగా ఏం చేశాడు మనందరికీ అంటే సృష్టిని చేశాడంట. 5-6 అడుగుల ఉండే మనిషి కోసం ఎంత పెద్ద సృష్టి చేశాడు. అందులో కాలాలను చేశాడు. ఎండాకాలం, వానాకాలం, చలికాలం. ఈ కాలాలను కూడా దేనికోసం చేశాడు దేవుడు అంటే 6 అడుగుల మనిషి కోసమే చేశాడంట. ఇదంతా చేసిన నిన్ను చూస్తే దేవా, మనుషుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు కదా, ఈ మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు మనిషి ఏ పాటి వాడు అని దావీదు గారు దేవుని అడుగుతూ ఉన్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే ఇంత పెద్ద విశాలమైన సృష్టిని కలిగించిన దేవుడు మరలా మనిషిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఎందుకు అంటే మనిషిని ప్రేమించాడు గనక. మనం కూడా మన జీవితాలలో చాలామంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు, చాలా ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు. వాళ్ళని మర్చిపోవడానికి మనం ఇష్టపడం, ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడం. చివరకు బాగా జ్ఞాపకం ఉంటే చావు మన దగ్గరకు వస్తున్నప్పుడు కూడా వాళ్ళని జ్ఞాపకం చేస్తూ ఉంటాం మనసులో. అదేవిధంగా దేవుడు కూడా నరుని జ్ఞాపకం చేసుకున్నటకు నరుడు ఏ పాటి వాడని దావీదు గారు ఒక మాట అంటున్నప్పుడు దేవుడే నరుని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. దేవుని జ్ఞాపకాలలో మనం ఉండాలంటే ఏం చేయాలి? అసలు మనిషి జ్ఞాపకాలలో మనం ఉంటే ఆ మనిషి ఒక రోజు పనులు మర్చిపోతాడు. ఇదిగో 20 సంవత్సరాలు వాళ్ళ పుట్టినింట్లో ఉన్న భార్య పెళ్లి చేసుకుని మన దగ్గరకు వచ్చిన తర్వాత భర్త మరణిస్తే కొన్ని రోజులకు భర్తను మర్చిపోతుంది కాలక్రమేణా. ఇలాంటి మరుపు కలిగిన మనిషిని మనం జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనిషి ఎప్పుడు కూడా మరొక మనిషిని తన జ్ఞాపకాలలో ఉంచుకోడు. ఎందుకంటే మనిషి అంటేనే మరిచిపోయే వ్యక్తి. ఇలాంటి మనిషిని దేవుడు గుర్తు చేస్తూ ఒక మాట అంటున్నాడు, నువ్వు నరుని జ్ఞాపకం చేసుకున్నటకు నరుడు ఏ పాటి వాడు అంటున్నాడు. అయితే నాటి భక్తులు దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి వాళ్ళు ఎలాంటి పనులు చేశారో ఒకసారి చూద్దాం.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగజేయవలనని ఆయన మరణ విషయములో సమానుభవం గలవాడనై ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట అపోస్తలుడైన పౌలు గారు. ఎవరి జ్ఞాపకాలలో ఉండడానికి? దేవుని జ్ఞాపకాలలో ఉండడానికి అపోస్తలుడైన పౌలు గారు ఆయన సమస్తాన్ని నష్టపరుచుకున్నాడంట. సమస్తము అంటే చివరికి తన ప్రాణాన్ని కూడా నాకు వదిలేస్తే కూడా అది మేలే అన్నాడంట. అంటే ఒక మనిషి జ్ఞాపకాలలో పౌలు గారు ఉండాలని చూస్తున్నాడా అంటే మనిషి జ్ఞాపకాలలో పౌలు గారు ఉండాలని చూడట్లేదు. ఇక్కడ దేవుని జ్ఞాపకాలలో పౌలు గారు ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని జ్ఞాపకాలలో పౌలు గారు ఉండడానికి పౌలు గారు చేసిన కష్టం ఎలాంటిదంటే సమస్తాన్ని నష్టపరుచుకున్నాడంట. యేసుక్రీస్తు నమ్మకం ముందు ఆయన స్థితి ఏంటిది? చాలా గొప్పవాడు, చాలా ఉన్నతుడు, చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి. కానీ యేసుక్రీస్తు వారిని వెంబడించిన తర్వాత ఆయనకి ఏమైంది అంటే సమస్తాన్ని కూడబెట్టుకోలేదు, ఆయన సమస్తాన్ని నష్టపరుచుకున్నాడంట. ఇంకో కొంతమంది భక్తులు దేవుని జ్ఞాపకాలలో ఉండడానికి ఏం చేశారో చూద్దాం. 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏక ఆత్మయు కలవారై ఉండి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోనలేదంట. వారికి కలిగినదంతయు వారు సమిష్టిగా ఉంచుకొని ఇదియుగాక అపోస్తలులు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చారు. తర్వాత దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారు అందరూ వాటిని అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టారంట. దేవుని జ్ఞాపకాలలో ఉండడానికి నాటి భక్తులు ఏం చేశారంటే ప్రతీది వ్యర్థంగా చేసుకున్నారంట. ప్రతీది వారు కలిగిన ఆస్తులు కూడా దేవుని వాక్య పరిచర్య పట్టణంలోనికి వచ్చేసరికి ఏం చేసుకున్నారు? వాటిని అమ్మేశారంట. దేవుని జ్ఞాపకాలలో ఉండాలంటే ఇవన్నీ చేయాలంటే నాటి భక్తులు మనకి ఇన్స్పిరేషన్ కాబట్టి నాటి భక్తులు మనకు అందరికీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళకు ఒక భక్తి జీవితం మనకు ఆధారపడి ఉంది కాబట్టి ఆ భక్తుల జీవితాలను మనం ఒకసారి తొంగి చూస్తే ఆ భక్తులు అంటున్నారు దేవుని పనిలో సువార్త పనిలో మాకు కలిగినదంతా కూడా ఇచ్చేసామంటున్నారు. దేనికోసం అంటే దేవుని జ్ఞాపకాలలో ఉండడానికి, దేవుని జ్ఞాపకాలలో మనిషి ఉండడానికి చేస్తున్న పనులు ఇవన్నీ కూడా. 36వ వచనం నుంచి మళ్ళీ చూసుకుందాం. అదే అధ్యాయం 36వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యేసేపు అని ఒకడు ఉండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడని బర్నబాను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడంట. ఎవరు? బర్నబా గారు. దేవుని జ్ఞాపకాలలో ఉండడానికి నువ్వేం చేసావు బర్నబా అంటే నేను కూడా ఏమని చెప్పారు? ఆయన మిగుల ఆస్తి గలవాడంట. చాలా ఆస్తి ఉందంట. ఆ ఆస్తి ఉన్నప్పటికీ కూడా నాకు దేవుడు అవసరం లేదు, నేను సుఖంగా ఉండాలి అని అనుకోలేదంట. బర్నబా గారు ఏం చేశాడు అంటే తన సమస్తాన్ని అమ్మి దేవుని పని కోసం ఇచ్చాడంట. దేవుని పని కోసం నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంటే దేవుని జ్ఞాపకాలలో నేను ఉండాలి, దేవుని జ్ఞాపకాలలో నేను ఉండాలి. మనుషుల జ్ఞాపకాలలో దేవుడు ఉండడానికి ఏం చేశాడంటే విశాలమైన సృష్టిని కలిగించాడంట. దేనికోసం అంటే నేను మనుషుల జ్ఞాపకాలలో ఉండడానికి ఇదంతా చేశాను, మరి మీరు నా జ్ఞాపకాలలో ఉండాలంటే మీరేం చేస్తున్నారు అని నాటి భక్తులను ప్రశ్నిస్తే నాటి భక్తులు ఏం చేశారంటే ప్రతీది అమ్మేసి పెట్టేశారంట. ప్రతీది వ్యర్థమా అంటే ప్రతీది వ్యర్థమే. దేనికోసం మీరు అంతా చేస్తున్నారు ఇదంతా అంటే మీ జ్ఞాపకాలలో మేము ఉండడానికి. ప్రభువా నీ జ్ఞాపకాలలో మేము ఉండాలంతే. మేము మనుషుల జ్ఞాపకాలలో ఉంటే మనిషి మరణించిన తర్వాత లేదా మనిషికి నాకు తగాదు వచ్చిన తర్వాత మనిషి ప్రతీది మర్చిపోతాడు, కానీ దేవుడు మాత్రం ప్రతీది మర్చిపోడయ్యా అని చెప్తున్నారు భక్తులు. అదే 4వ అధ్యాయం 17వ వచనంలో మరొక మాట చెప్తూ దేవుని సువార్త ప్రకటనలో ఉన్నప్పుడు నాటి భక్తులకు ఎదురైన శ్రమలను గుర్తు చేస్తూ ఒక మాట రాస్తున్నాడు లూకా గారు. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 17వ వచనంలో
అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపుకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాటలాడకూడదని మనము వారిని బెదర పెట్టవలనని చెప్పుకున్నారంట శాస్త్రులు పరిచయులు. ఏం చేశారు నాటి భక్తులు అంటే, దేవుని సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు, దేవుని సువార్త ప్రకటనలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు నామమును బట్టి మీరు ఏం చేయకూడదు, ప్రకటించకూడదు. మీ నోట యేసు అనే మాట వస్తే మిమ్మల్ని మేము ఏం చేస్తాం, చంపేస్తామని వారిని బెదిరపెట్టారంట. బెదిరపెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఒకసారి చూస్తే 18 వచనం. అప్పుడు శాస్త్రులు పరిచయులు వారిని పిలిపించి యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించింది. అందుకు పేతురు గారు, యోహాను గారు వారిని చూసి ఒక మాట అంటున్నారు, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మీరు శాస్త్రులు కదా, మీరు గొప్పవారు కదా, మీరు ప్రధాన యాజకులు కదా, మీరే చెప్పండి, దేవుని మాట వినటం న్యాయమా, మీ మాట వినటం న్యాయమా? దేవుడేమో ఆయన సువార్త ప్రకటనలో ప్రతి గ్రామానికి వెళ్ళండి, ప్రతి పల్లెకి వెళ్ళండి, ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళండి, నా గురించిన సువార్త ప్రకటించమని చెప్తున్నాడు. మీరేమో ఆయన నామాన్ని ప్రకటించకూడదు అని మమ్మల్ని కొడుతున్నారు. ఏదయ్యా న్యాయము? మీరే చెప్పండి, మీ మాట వినాలా లేకపోతే దేవుని మాట వినాలా అని అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు ఒకసారి చూద్దాం. తర్వాత 20వ వచనం. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారంట. తర్వాత ప్రజలందరూ దానిని గూర్చి దేవుణ్ణి మహిమపరిచి చుండిరి కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమనియో కనుగొన వీలు లేక వారిని గట్టిగా బెదిరించి విడుదల చేశారంట. సభవారు, ఇలాంటి సభవారంతా వచ్చి దేవుని మాటలు వినిపింపజేస్తుంటే ఆయనని ఎందుకు మీరు మాటలు మాట్లాడకూడదు, దేవుని గురించి మాటలే కదా చెప్తున్నాడు, మీరు ఎందుకు అడ్డం వేస్తున్నారని ఆ రోజు శాస్త్రులను పరిశీలన పెద్దవారిని అడిగితే సభవారంతా ఉన్నారు కాబట్టి సభవారికి భయపడి వాళ్ళని వదిలేశారంట. పేతురు గారిని, యోహాను గారిని. పేతురు గారు, యోహాను గారు ఏం చేశారంటే దేవుని వాక్యమే ప్రకటించారు. వాళ్ళ సొంత కార్యాలు ఏం ప్రకటించలేదు, సొంత గురించి ఏం ప్రకటించలేదు. సొంత దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే దేవుని ప్రజలైన మనుషులే వాళ్ళని అడ్డుకుంటున్నారంట. వీరంతా యోహాను గారు, పేతురు గారు, ఎందుకయ్యా మీరు ఇంత బెదిరి పెట్టినా మీరు ఎందుకు దేవుని వాక్యాన్ని ప్రకటించాలనుకుంటున్నారు అంటే, మాకు ఒకటే ఒక కోరిక ఉంది, మేము దేవుని జ్ఞాపకాలలో ఉండాలి. దేవుని జ్ఞాపకాలలో ఉండడానికి నాటి భక్తులు చేసిన ఒక్కొక్క త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉంటే మన రోమాలు నిక్కబడుచుకుంటాయి. పిల్లలు, దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించాడా అంటే, అవును ఇంతగా ప్రేమించాడని చెప్తూ, ఎంత ప్రేమించావయ్యా మమ్మల్ని అంటే, మిమ్మల్ని ప్రేమించడానికి విశ్వాన్ని కలగజేశారు. ఏదో ఒక వ్యక్తి ఒక ప్రియురాల కోసం తాజ్మహల్ కడితే ఆయన గొప్పవాడు అంటున్నారు కదా, ఆ తాజ్మహల్ కూడా ఇదే భూమి పైన ఉంది. ఈ భూమిని నేను మీకోసం చేశాను, మీ జ్ఞాపకాలు నేను ఉండడానికి ఈ భూమిని చేశాను, మీ జ్ఞాపకాలు నేను ఉండడానికి విశ్వాన్ని చేశాను, మీ పకాలు నేను ఉండడానికి చల్లని గాలిని ఇచ్చాను, ఎండనిచ్చాను, వృక్షాలను ఇచ్చాను, పంట పొలాలను ఇచ్చాను, మీకు పిల్లల్ని ఇస్తున్నాను, మీకు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాను, ప్రతిదీ నేను మీకు ఇస్తున్నాను. దేనికోసం ఇస్తున్నావు అయ్యా అని దేవుని ఒకవేళ మనం ప్రశ్నిస్తే, మీ జ్ఞాపకాలలో నేను ఉండడానికి ఇస్తున్నాను అంటున్నాడు దేవుడు. దేవుడు మన కోసం ఇంత చేసి మన జ్ఞాపకాలను దేవుడు ఉండడానికి ప్రయత్నం చేస్తే దేవుని మనం జ్ఞాపకం పెట్టుకుంటున్నామా? ఒకసారి ఆలోచిద్దాం పిల్లలు. దేవుని మర్చిపోయాం మనమంతా. ఎవరిని గుర్తుపెట్టుకుంటాం? చిన్న సహాయం చేస్తే వారిని గుర్తుపెట్టుకుంటాం. చిన్న సహాయం చేసిన సాటి మనిషిని గుర్తుపెట్టుకుంటున్నామే మనమంతా కూడా. ఈ విశాలమైన సృష్టిని కలగజేసిన దేవుని మనం గుర్తుపెట్టుకుంటున్నామా? దేవుని జ్ఞాపకాలలో మనం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామా? లేదు అన్నట్టుగా కనిపిస్తుంది మన జీవితంలో. దేవుని పని కోసం మనం వస్తున్నామా? దేవుని కోసం మనం ఏమిస్తున్నాము అంటే, నాటి భక్తులు ప్రాణాలే అర్పించారంట, నాటి భక్తులు ఆస్తిని ఇచ్చారంట, నాటి భక్తులకు బెదురు పెట్టినా ఈ నామం గురించి ప్రకటించకూడదని భయపెట్టినప్పటికీ కూడా మేము ప్రకటిస్తాం, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని ఉత్తరం ఇచ్చారంట పేతురు గారు, యోహాను గారు. ఎందుకోసమయ్యా మీరు ఇదంతా చేశారంటే, కేవలం ఒకటి, మేము దేవుని జ్ఞాపకాలలో ఉండాలి. దేవుడు మమ్మల్ని ప్రేమించి విశాలమైన సృష్టిని చేసినప్పుడు దేవుణ్ణి మేము ప్రేమించాము, దేవుని జ్ఞాపకాలలో మేము ఉండాలి అనుకోవడానికి చిన్న ప్రయత్నమే ఈ శరీరంతో మేము ఉన్నప్పుడు శ్రమను అనుభవిస్తున్నాం అంతే. ఇది దేవుడు చేసిన దానితో పోలిస్తే చాలా చిన్నది అని చెప్తున్నారు భక్తులు. అదే అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒక మాట చూద్దాము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం నుండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగిందంట. అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయి
భక్తి గల మనసులు స్టెఫెన్ని సమాధి చేశారంట. అతని గురించి బహుగా ఏడ్చారంట. అయితే సౌలు గారు ఒక పని చేస్తున్నారు. సౌలు అయితే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని చెరసాలలో వేధించి దేవుని సంఘంను పాడు చేయుచున్నాడంట. 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేశారంట. యెరూషలేములో ఉన్న సంఘానికి గొప్ప హింస కలిగిందంట. స్టెఫెన్ని చంపేస్తే స్టెఫెన్ని చావుకి నేనే మద్దతు ఇస్తున్నాను, నేనే యాక్సెప్ట్ చేశాను అని పౌలు గారు అన్నారంట. స్టెఫెన్ గారు చనిపోయిన తర్వాత ఇంటింటికి వెళ్తున్నాడంట. ఇంట్లో దేవుని గురించి మాటలు ఎవరైనా మాట్లాడితే ఈడ్చుకొని వస్తున్నాడంట. ఈడ్చుకొని వచ్చి ఏం చేశాడంటే హింస పెడుతున్నాడంటే చంపేస్తున్నాడంట. కానీ అపొస్తలులు అక్కడ యెరూషలేములో ఉన్నారు. దేవుని నమ్మిన భక్తులు అంతా కూడా ఇతర దేశాలకు పారిపోయారంట. బతుకు దేవుడు అనుకుంటా పారిపోయిన వారంతా ఏం చేస్తున్నారు? చివరికి అని చూస్తే సువార్త సంచారంలో ఉన్నారంట, సువార్త ప్రకటనలో ఉన్నారంట. వారంతా దేనికోసం? అయ్యా ఇంత హింస కలిగింది కదా, మీ తోటిలో ఉన్న ఒక వ్యక్తిని చంపేశారు కదా, దారుణంగా చంపేశారు కదా. దేవుని నమ్మిన ప్రజలు చంపేసినప్పుడు మీరు ఎందుకు దేవుని ప్రకటిస్తున్నారు అంటే, దేవుని జ్ఞాపకాలలో ఉండడానికి మేము ప్రాణాలైన సహితం మేము అర్పిస్తాం. మా ప్రాణాలు చాలా చిన్నవి, దేవుడు మా కోసం చేసిన కష్టంతో పోల్చుకుంటే మా ప్రాణాలు చిన్నవయ్యా అంటున్నారు ఆ రోజు భక్తులు. తర్వాత ఒక వచనం చూద్దాం. 9వ అధ్యాయం 28వ వచనంలో, అదే అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 28వ వచనంలో, అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాష మాట్లాడి యూదులతో మాట్లాడుచు తర్కించుచూ ఉండెను. వారు అతనిని చంప ప్రయత్నం చేశారంట. ఎవరిని? అపోస్తుడైన పౌలు గారిని. పౌలు గారు స్టెఫెన్ చావులో ఆయన్ని సమ్మతించాడు కదా. చివరికి పౌలు గారు మారితే దేవుని సువార్త ప్రకటనలోనికి వస్తే ఏం చేశారు? మళ్ళీ శాస్త్రులు పరిచయులు యూదులంతా ఏం చేశారు? నీవు మారుతావా, నిన్ను చంపేస్తామన్నారంట. ఎందుకు? తప్పు చేశాడు పౌలు గారు అంటే? తప్పు చేయలేదు, మంచి పని చేస్తున్నాడు. సువార్త ప్రకటించడం మంచా కాదా? దేవుని మాటలు చెప్పడం మంచా కదా? ఒకసారి మనం ప్రశ్నించుకుంటే మంచే కదా. వాళ్ళు మంచి పని చేస్తున్న స్టెఫెన్ గారిని చంపేశారు. మంచి పని చేస్తున్న పేతురు గారు, యోహాన్ గారిని కూడా భయపెట్టారు. మంచి పనిని చేస్తున్న పౌలు గారు కూడా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? చంపేయాలనుకుంటున్నారంట. నిన్ను చంపాలని చూస్తున్నారు యూదులు అంటే, అయినా పర్లేదు, నేను దేవుని జ్ఞాపకాలలో ఉండడానికి నేను ఏమైనా చేస్తాను అని నాటి భక్తులు ఉంటుందనంట. పిల్లలు, నాటి భక్తులు మన జీవితానికి ప్రతి ఒక్క బ్రతుకు మెట్టుగా మనం చేసుకోవాలి. ఆ రోజు భక్తులు ఏం చేశారు? ఈరోజు భూమి ఎలాగైతే ఉందో, ఈరోజు కరువులు ఏ విధంగా అయితే ఉన్నాయో, ఈరోజు మనం బ్రతుకు ఏ విధంగా అయితే ఉందో, ఆ రోజు కూడా అదే విధంగా ఉంది. ఆ రోజు ఈ రోజుకి ఎలాంటిది మారలేదు. మారాల్సింది మనమే. మన జీవితాలను మార్చుకుందాం. దేనికోసం మన జీవితాలు మార్చుకోవాలంటే దేవుని జ్ఞాపకాలలో మనం ఉండాలంట. దేవుని జ్ఞాపకాలలో ఉండటానికి చివరికి ఒక మాట చూద్దాము. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించేశాడంట. యాకోబుని, యోహాను సహోదరుడైన యాకోబు గారు ఏం చేస్తున్నారంటే దేవుని సువార్తనే ప్రకటిస్తున్నాడంట. ఈయన ఎవరిని చెరపలేదు, ఏది ఆస్తిని పట్టుకోలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఏది చేయలేదు. ఈయన ఏం చేశాడు అంటే ఒకటే ఒక మాట, సువార్త ప్రకటిస్తున్నాడంట. సువార్త ప్రకటిస్తుంటే సొంత జనాలు ఏం చేస్తున్నారు? ఖడ్గంతో తల నరికించేశారంట. ఇది తగున మనకు? దేవుని వాక్యాన్ని అడ్డగిస్తున్నది ఎవరంటే సొంత జనాలే. ఆ రోజు ఉండే సిచ్యువేషన్ చెప్తున్నా నేనంతా కూడా. ఆ రోజు ఉండే జనాలే మీరు యేసుక్రీస్తు నామమును ప్రకటించకూడదు, యేసుక్రీస్తుని ఎంత మాత్రము ప్రజలలో వ్యాపింపకుండుటకే మీరు ఏం చేయాలి? మీరు నోరు మూసుకుని సైలెంట్గా ఉండాలి అని బెదర పెట్టినప్పటికి కూడా నాటి భక్తులు ఏం చేశారు? తల నరికించుకున్నా. చివరికి ఒకటి పని వాళ్ళది, మేము దేవుని జ్ఞాపకాలలో ఉండాలి, మీరు ఏం చేస్తారో చేయండి, తిట్టినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, కొట్టినా పర్లేదు, మీరు ఏం చేసినప్పటికీ కూడా మేమైతే దేవుని జ్ఞాపకాలు ఉండడానికి ఏదైనా చేస్తాం. మేము దేనికి మీరు దేవుని జ్ఞాపకాలలో ఉండాలంటే దేవుడు మనల్ని జ్ఞాపకములు పెట్టుకున్నాడు కాబట్టి మేము కూడా దేవునికి మా జ్ఞాపకాల్లో పెట్టుకోవడానికి ఇవంతా చేస్తున్నాం అని ఉత్తరం ఇస్తున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో మరొక మాట చూద్దాము. 4వ అధ్యాయము 3వ వచనం. అవును,
నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయంట. దేవుని జ్ఞాపకాలలో ఎవరు ఉంటున్నారు? ఇప్పుడు దేవుని జ్ఞాపకాలలో ఉండడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరి ప్రాణాలు అర్పించారు కదా. అర్పించిన ప్రతి ఒక్కరి ప్రాణాలు ఎక్కడున్నాయంటే దేవుని దగ్గర జీవ గ్రంథం ఉందంట. ఆ జీవ గ్రంథంలో దేవుని సహకారుల యొక్క పేర్లు ఉన్నాయంట. ఇది నా మాటలు కాదు, మన ముందుండే బైబిల్లోని మాటలే. దేవుడి కోసము హింసపడి దేవుని సువార్త ప్రకటన కోసము ఎవరు ఏమనుకున్నా లేనిపోని మాటలు మాట్లాడినా చివరికి చంపిన వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేశారంటే దేవుని పనిని ముందుకు సాగిస్తూనే ఉన్నారంట. అలా సాగించిన తర్వాత వాళ్ళకి ఏముంది అంటే దేవుని జీవ గ్రంథమందు వారి పేర్లు రాయబడ్డాయంట. దేవుని జ్ఞాపకాలలో మనిషి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే చేశాడు. వారు దేవుని జ్ఞాపకాలలో ఉన్నారంటే ఉన్నారు. వారి పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయంట. మరి మనం ఏం చేయాలి? మలాకి గ్రంథము మనం ఏం చేస్తే దేవుని జ్ఞాపకాలలో ఉంటాము? మలాకి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా ఆకాశం నుండి చెవియొగ్గి ఆలకించి మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథమును ఆయన సముఖమందు వ్రాయబడిందంట. నా కోసం నా ప్రజలు, నా పిల్లలు ప్రాణాలు అర్పిస్తున్నారు కదా, వారిని నా జ్ఞాపకాలలో పెట్టుకోవడానికి నేనేం చేస్తున్నాను? జ్ఞాపకార్థకంగా ఒక గ్రంథాన్ని రాస్తున్నాను. నా కోసం వారు ఏం చేశారు అనడానికి. దేవుని కోసం నా భక్తులు ఏం చేశారంటే ఇదిగో ఇందాక చెప్పాను కదా, ఇదంతా చిట్ట, ఇది కథ కాదు. అనగనగా ఒక రాజు ఉండేనన్న కథ కాదు పిల్లారా. మనలాంటి జీవితాలే వాళ్ళు పోల్చుకున్నారు, మనలాంటి జీవితాలే వారు ముగించారు. దీని వెనకాల కారణం ఏమంటే దేవుని జ్ఞాపకాలలో మేము ఉండాలి అంతే. మనిషి జ్ఞాపకాలలో ఉండడానికి కాదు వీరి ప్రయత్నాలు. దేవుని జ్ఞాపకాలలో ఉండడానికి చేస్తున్న ప్రయత్నాలలో వారి ప్రాణాలనే అర్పించారంట నాటి భక్తులు. ఒకవేళ దేవుని గ్రంథమందు మన పేరు లేకపోతే, దేవుని జ్ఞాపకాలలో మన పేరు లేకపోతే ఏమవుతుంది? ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను ఈ జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును అంటున్నాడు. దేవుని జ్ఞాపకాలలో మనం ఒకవేళ లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే అగ్నిగుండమే మనకు దిక్కు అంట. ఈరోజు మనకు అనుకుంటాము మా సొంత వారు ఉన్నారు, మా సొంత వారు మాకు దిక్కు అని. మనం సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, మా ఆస్తులు మనకు దిక్కు అని. మనం సంపాదించిన జాబ్ ఉంది, మన జాబే మనకు దిక్కు అనుకొని. మనం సంపాదించిన ధనం ఉంది, ధనమే మనకు దిక్కు అనుకొని. మనం సంపాదించిన కండబలం ఉంది, అదే మనకు దిక్కు అని మనం అనుకుంటే ఆ దిక్కు ఏది కూడా నిన్ను కాపాడదు. దేవుని జ్ఞాపకాలలో ఉండాలంటే దేవుని పనులు చేయాలి. దేవుని జ్ఞాపకాలలో దేవుని పనులు చేస్తున్న భక్తులంతా ఎక్కడున్నారంటే దేవుని జీవ గ్రంథములో వారి పేరు ఉందంట, దేవుని జ్ఞాపకాలలో వారు ఉన్నారంట. మనం కూడా దేవుని జ్ఞాపకాలలో ఉండాలంటే ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నారంట. టైంపాస్ మాటలు కాదు, దేవుని గురించి. ఇలా నాలాగా వాక్యం ప్రకటించాలనే కాదు, సార్లాగా వాక్యం ప్రకటించాలనే కాదు. మళ్ళీ ఏం చేయాలి? మనం మాట్లాడుకుంటున్న రోజువారీ టైంపాస్ పనిలో దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా? వాటిని కూడా దేవుడు రాస్తాడంట. మనం మొబైల్ చూస్తున్నామా, స్క్రోల్ చేస్తున్నామా, వాటిని కూడా దేవుడు గమనిస్తున్నాడంట. ఎందుకు అంటే పరమందు ఉన్నాడంట, ఆకాశమందు ఆసీనుడైన వాడు నరులని పరిశీలన చేస్తున్నాడంట. ఎవరేం చేస్తున్నారు. దేవుని యొక్క జీవ గ్రంథంలో దేవుని జ్ఞాపకాలలో ఒకవేళ మనం లేకపోతే నరకం అనే గుండంలో మనల్ని అందరినీ వేస్తాడంట. దేవుని జ్ఞాపకం చేసుకోవడం కష్టమా అంటే కష్టమేమి కాదే. దేవుని జ్ఞాపకం చేసుకోవడం కష్టమా? దేవుని జ్ఞాపకాలలో ఉండడం కష్టమా? కానీ మనిషి జ్ఞాపకాలలో ఉండాలంటే ఏది చేయాలి? కానీ దేవుని జ్ఞాపకాలలో ఉండాలంటే ఏది చేయాల్సిన అవసరం లేదు. మనము దేవుని పరిశీలనగా తెలుసుకుంటే చాలు అంటున్నాడు. దేవుని పరిశీలన చేసేది ఏది? బైబిల్ని ధ్యానిస్తున్నామా మనం లేచినప్పటి నుంచి? వారానికి ఒక రోజు మనం దేవుని ధ్యానించుకోవడం కాదు. రాజైన దావీదు గారు ప్రతి ఉదయం వేకుజామున దేవుని పరిశీలన చేశాడంట. ఎందుకు అంటే దేవుని జ్ఞాపకాలలో దేవుని జ్ఞాపకాలలో ఉండడానికి రాజులు, సైన్యాధిపతులు
సామంతరాజులు, చక్రవర్తులు ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. వారి జాబితాలలో మనం కూడా ఉండడానికి ఒక చిన్న ప్రయత్నమే. దేవుని మనం రోజు జ్ఞాపకంగా తెచ్చుకుంటున్నామా లేదు? దేవుని జ్ఞాపకాల్లో మనం లేకపోతే, దేవుని మనం జ్ఞాపకం తీసుకోకపోతే ఈ రోజు నుంచైనా ప్రారంభిద్దాం. దేవుని ధ్యానించుకోవడానికి, దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుని జ్ఞాపకాలలో మనం ఉండడానికి ఈ రోజు నుంచైనా ప్రారంభం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, తండ్రి అని పిలుచుకునే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. తండ్రి, ఈ భూమి పైన అల్పులము సులభులమైన మేమంతా కూడా దేనికి పనికి రాని వారం తండ్రి. అయినప్పటికీ కూడా మమ్మల్ని మీరు మా జ్ఞాపకాలు ఉండడానికి మీరు చేసిన పని, వాటిని తలుసుకుంటేనే ఆశ్చర్యం తండ్రి. కానీ మేము మాత్రం మిమ్మల్ని మర్చిపోయాం తండ్రి, క్షమించండి. మరలా తప్పు చేయకుండా మరొకసారి మాటికి మిమ్మల్ని మర్చిపోయే ఆ జ్ఞాపకాలలో ఉండకుండా మిమ్మల్ని గుర్తించుకొని మీకోసం మేము ఏం చేస్తున్నామని ఈరోజు నుంచి అయినా మా జీవితంలో మీ పనిని ప్రారంభం చేస్తాం తండ్రి. మరొక దినాన్ని మాకు ఇవ్వండి, మారే అవకాశాన్ని మాకు ఇవ్వండి. మారిన తర్వాత మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న పనిలో ఉండే భాగ్యాన్ని కూడా ఇవ్వండి తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. పెద్దలను కూడా దీవించండి. వృద్ధాప్య దశలో ఉండే వారిని ఆరోగ్యాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళ ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకోండి. ఆయన పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.